నమస్తే, వెల్కమ్ టు కీ టాక్స్. ఉద్యమాన్ని నిరంతరం టెంపర్లో పెట్టుడు సాధ్యం కాదు. కొన్నిసార్లు ఆచితూచి అడుగేయాలి, అదును చూసి పదును చూపించాల్సి ఉంటుంది అని కేసీఆర్ చెబుతూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ ధోరణి చూస్తుంటే నిరంతరం టెంపర్లో ఉండాలని, లైమ్లైట్లో ఉండాలని, ఫోకస్లో ఉండాలని తపన పడుతున్నట్టు, తాపత్రయపడుతున్నట్టు, ఎదురు దాడితో సర్వైవల్ మార్గాన్ని ఎంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడి బీఆర్ఎస్ని నిరంతరం టెంపర్లో ఉండేలాగా చేస్తోందా? సగటు ప్రజలకే కాదు, కేసీఆర్ని, బీఆర్ఎస్ని అభిమానించే వాళ్ళకు కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకు బీఆర్ఎస్ ఇంత హడావిడి పడుతోంది? కేటీఆర్ ఎందుకు నిరంతరం ఏదో ఒక ఇష్యూ రైజ్ చేయడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి, వారానికి 10 రోజులకి ఒక పోరాటం పేరుతో రోడ్డు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు? డీటెయిల్గా చూద్దాం. కారు ఇప్పుడు ఎటు పోవాలి, ఎంత స్పీడ్తో పోవాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేదంతా కేటీఆరే నిర్ణయం తీసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ బయట కనిపించడం చాలా అరుదైపోయింది. ప్రభుత్వం మీద అన్ని వైపుల నుంచి, అంటే క్షేత్రస్థాయిలో ఆందోళనకు పిలుపునివ్వడం ద్వారా, సోషల్ మీడియాలో కొత్త ప్రచారాలు, వారానికి ఒక స్లోగన్ ఇవ్వడం ద్వారా కొత్త మార్గాలు వెతుకుతూ ఉన్నారు. కేటీఆర్ కేసుల విషయంలో ఆందోళన పడుతున్నారని, అందుకే ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసి నేను పోరాటం చేస్తున్నాను కాబట్టే నా మీద కక్ష సాధింపు చేస్తున్నారు అని నిరూపించుకోవాలి అనుకుంటున్నారు అనే అభిప్రాయం జనంలో వ్యాపించిపోయింది. సపోజ్ రైతు భరోసా విషయాన్నే తీసుకోండి. సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గడువు ప్రకటించి వారం రోజులు అయ్యిందో లేదో నల్గొండలో కేటీఆర్ ఆందోళనకు దిగేశారు. ముందు ఎప్పుడైనా సరే ప్రభుత్వ విధానాలతో బాధితుల్లో చలనం రావాలి, బాధ కలగాలి, ఆవేదన కలగాలి. ఆ ఆవేదన తీర్చే పార్టీగా ప్రతిపక్షం అనేది ముందుకు రావాలి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, నేను రంగంలోకి దిగాను అని చెబితే ప్రపంచం బాధే నా బాధ అని చెప్పినట్టు అనుకుంటారు. అలా కాకుండా కేసులు, విచారణలు జరుగుతున్న సమయంలో నిరంతరం ఆరోపణలు చేసి రంగంలోకి దిగితే కనుక నా బాధే ప్రపంచం బాధ అనుకోవాలి, జనమంతా నా కోసం బాధపడాలి అనే అభిప్రాయం కలిగిస్తున్నారు అనే ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అసలు సవాళ్లు ఏమున్నాయి అనే విషయాన్ని వదిలేసి సోషల్ మీడియాలో లైజాల్ చుట్టూనో లేదంటే కనుక హ్యాండ్ వాష్ ఫోటోలు పెట్టో క్యాంపెయిన్ చేయడం మూలాన ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చాలామంది చర్చిస్తూ ఉన్నారు. అసలు బీఆర్ఎస్కి ఇప్పుడు సవాళ్ళు ఏమున్నాయని ఆలోచిస్తే ప్రధానంగా 3 కనిపిస్తాయి. ఒకటి, కేటీఆర్ మీద, ఆ తర్వాత బీఆర్ఎస్ అధినాయకత్వం మీద కేసులు పెట్టడానికి సిద్ధపడుతున్న సంకేతాలు ఇవ్వడము ఒక ఆస్పెక్ట్. రెండోది, బీఆర్ఎస్ నుంచి నాయకులు పక్క పార్టీలోకి వలస వెళ్ళిపోతున్న పరిస్థితి, ఇది పెను సవాల్గా కనిపిస్తోంది. మూడోది, పుంజుకుంటున్న బీజేపీని ఎలా కంటైన్ చేయాలి అనేది. ఈ 3 సవాళ్ళకి బీఆర్ఎస్ దగ్గర పరిష్కారాలు ఏమున్నాయి అనేది ఒకసారి మాట్లాడదాం. ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ మీద ఇటు రాష్ట్ర దర్యాప్తు సంస్థల నుంచి, అటు ఈడీ వైపు నుంచి ఎంక్వైరీ జరుగుతూ ఉంది, విచారణలకు హాజరవుతూ ఉన్నారు. ఆ తర్వాత కాళేశ్వరం విషయంలోనూ, విద్యుత్ ఒప్పందాల విషయంలోనూ దర్యాప్తుకి ఆదేశించే అవకాశం ఉందని, ఇప్పటికే దానికి సంబంధించిన రంగం సిద్ధం చేస్తున్నారని చెబుతూ ఉన్నారు. అంటే కేటీఆర్తో పాటు హరీష్ మీద, కేసీఆర్ మీద కూడా కేసులు, విచారణలు మొదలవుతాయని అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆందోళనలన్నీ మా మీద కక్ష సాధింపులో భాగంగానే చేస్తున్నారు, మేము జనంతో ఉన్నాం కాబట్టి కక్ష సాధిస్తున్నారు అని చెప్పడానికి బీఆర్ఎస్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. ఇది ఒకటి. రెండోది, బీఆర్ఎస్ నుంచి మిగతా పార్టీల్లోకి వలసపోతున్న నాయకుల్ని ఆపడం ఎలా అనేది ఇంకొక సవాల్గా మారింది. ఇప్పటికే 10 మందికి పైగా కాంగ్రెస్లో చేరారు. స్థానిక ఎన్నికల ముందు స్థానికంగా బీజేపీలో చేరుతున్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో నేతల్ని పార్టీ మారకుండా హోల్డ్ చేసుకోవడం ఎలా అనే విషయంలో బీఆర్ఎస్ ఇప్పుడు పెను సవాలు ఎదుర్కొంటోంది. దానికోసమే కోర్టుల్లో కేసులు వేయడము, కొత్త ఆరోపణలు చేయడము, ఒక్కొక్కసారి కొంత పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే ప్రకటనలు చేయడము బీఆర్ఎస్ నాయకత్వం చేస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ శాసనసభా పక్షాన్ని అధికారికంగానే కేసీఆర్ విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని కూడా విలీనం చేసేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు అదే బీఆర్ఎస్ నాయకత్వం మా పార్టీ ఎమ్మెల్యేలని చేర్చుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం, అసలు అంబేద్కర్ స్ఫూర్తికి విఘాతం అని మాట్లాడుతోంది. అందుకోసమే వాస్తవానికి చేస్తున్న వాదనకి మధ్య పొంతం లేని పరిస్థితి వల్ల
జనంలోకి ఈ ఆర్గ్యుమెంట్ రీచ్ అవడం అనేది కష్టంగా మారుతోంది. ఇక మూడోది బీజేపీ పుంజుకోవటం. పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే బీజేపీ 35% పైగా ఓట్లు సాధించి 2-3 స్థానాల్లో మినహా మిగతా అన్ని చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతైపోవడానికి కారణమైంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితే పునరావృతం అయితే కనుక పెను సవాల్ బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం కనుక బీసీ కులగణన మొదలుపెట్టి ఇంకో పక్కన బీజేపీ కనుక బీసీ ఓరియంటెడ్గా రాజకీయం చేస్తే బీఆర్ఎస్కి వెన్నుముక్క విరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ రెండు పార్టీల మధ్య 5-6% బీసీ ఓట్లు కొత్తగా వెళ్ళి కలిసినా కూడా బీఆర్ఎస్కి పెను సవాల్ ఎదురవుతుంది. గెలవటం ముందు కష్టమైపోతుంది. ఈ 3 సవాళ్ళు అంటే ఒక పక్కన కేసులు, రెండోది పార్టీ విడిచిపోతున్న నాయకులు, మూడోది పుంజుకుంటున్న బీజేపీ బీసీ సవాలు. వీటన్నిటినీ ఫేస్ చేయడానికి దీర్ఘకాలిక వ్యూహం ఏముంది, ఎలాంటి ఎత్తుగడ కావాలి? ముఖ్యమంత్రి మమ్మల్ని బూతులు తిడుతున్నాడు కాబట్టి మేము అంతకు మించిన రెండబండ బూతులన్నీ తిడతాము అని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ ఏం సాధిస్తుంది అంటే సమాధానం ఇప్పటికైతే లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.